బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్యాశయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో సుదర్శన చక్రం ధ్యాన యాగం మహోత్సవాలను సోమవారం నుండి 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పత్రిజీ మహిళా చైతన్య కమిటీ ప్రతినిధులు శైలజ సుష్మా చెప్పారు. గౌతమ ఘాట్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఘాట్లోనే ప్రతిరోజు తెల్లవారుజామున ధ్యానంతో మొదలై రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. గౌతమ ఘాట్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్వాస మీద దృష్టి నిలిపి ధ్యానం చేస్తే ఆరోగ్యం, ఆనందం, బ్రహ్మానందం పొందుతాయని శైలజ చెప్పారు. గత 18 ఏళ్లుగా తాము చేస్తున్నామన్నారు. కొత్త రామ్మోహన్ రావు మాట్లాడుతూ చాలా ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నా తాము మంచి ఫలితాలు పొందుతున్నామని చెప్పారు. పిరమిడ్ ధ్యానం వలన మరింత ప్రయోజనం ఉంటుందని, పిరమిడ్ నిర్మాణం కోసం స్థల సేకరణకు దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వాకర్స్ పక్షాన కృష్ణ మాట్లాడుతూ వాకర్స్ తరపున సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. లలిత, నాగవల్లి, సూర్యకళ, దివాన్ జీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శైలజ, మాది రాజమండ్రి. శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానం నేను 18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నామండి. అలాగే ఈ ధ్యానం ద్వారా ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, బ్రహ్మానందాన్ని టేస్ట్ చేసాము. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజలందరికీ అందాలి. ఏ వ్యక్తికి మన ఆలోచన వల్లే రోగాలు వస్తున్నాయి అనే విషయాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నామండి. కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఎజెండాతో మరి శివరాత్రి సందర్భంగా సుదర్శన ధ్యాన చక్ర యాగం చేస్తున్నామండి. 5 రోజుల కార్యక్రమం అండి. రాజమండ్రి అంతా కూడా ప్రతి ఇంటా కూడా ఈ ధ్యానం తెలియాలి. ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేసిందంటే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది అనే ఒక నివాదాన్ని తీసుకెళ్తున్నాం సార్. ఇంటింటా ధ్యాన ప్రచారం, శాకాహారం గురించి, శాకాహారం వల్ల ఎంతో అనారోగ్యాలన్నీ కూడా పోగొట్టుకుంటాం, శాకాహారం వల్ల ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఎలా పొందుతాం అనే దానితో, అలాగే పిరమిడ్ శక్తి, పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయటం వల్ల ఎంత స్పీడ్గా మనలో హెల్త్ ప్రాబ్లం క్యూర్ చేసుకోవచ్చు, అలాగే మరి ధ్యానం వల్ల కూడా ఎంతో ఆనందం పొందొచ్చు అని శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అని ఈ 3 ఎజెండాస్ని మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. మాది పిఎస్ఎస్ఎం పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ అండి. మాది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ కార్యక్రమాన్ని కూడా పత్రిజీ మహిళా చైతన్యం మహిళలందరూ కూడా రాజమండ్రి అంతా ధ్యానమయం అవ్వాలి, రాజమండ్రిలో ఒక ధ్యాన మందిరం కట్టాలి అని గట్టి నివాదం తీసుకున్నామండి మేమందరం. దాని నిమిత్తం మేము 21 రోజులు మేము శాకాహార ర్యాలీలు ఈ ప్రతి ఏరియాలో కూడా మేము ఉన్న 30 మంది అవని 40 మంది అవనండి, ప్రతి ఒక్కరూ ఒక మిలిటరీ లాగా పనిచేశారండి. ఇక్కడ ఉన్న పత్రిజీ మహిళా చైతన్యం టీం అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ధ్యానం చేయండి, దీంట్లో రూపాయి ఖర్చు లేదు, శ్వాసను గమనించు, నీ శ్వాసను నువ్వు గమనించడం ద్వారా ఆరోగ్యం పొందొచ్చని ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము 51 వార్డులు పూర్తి చేసామండి 21 రోజులో. అలాగే మరి ఇప్పుడు ఈ గౌతమి ఘాట్లో, ఇక్కడ ఇస్కాన్ ఈ గౌతమి ఘాట్లో కూడా యాగం పెట్టామండి. 5 రోజుల కార్యక్రమం 2000 మందితో ఇక్కడ రోజు జరిగే కార్యక్రమాలు నిత్య అన్నదానం అండి. సుదర్శన చక్ర ధ్యాన యాగం అండి. శివరాత్రి ధ్యాన మహోత్సవాలండి. 5 రోజుల కార్యక్రమం ఇది. 24వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 5 రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. రేపు ఉదయం 10 గంటల నుంచి జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ అవబోతుంది ఇక్కడ యాగం. అలాగే మనకి రోజు కూడా గురువులు ఎంతోమంది, హిమాలయ గురువులు, తర్వాత ధ్యానం గురించి, అలాగే శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి ఎంతోమంది గురువులు చెప్పడానికి రోజు వస్తున్నారండి. 5 రోజుల కార్యక్రమం కూడా తెల్లవారుజామున 5 గంటల మెడిటేషన్ నుంచి రాత్రి 9 గంటల దాకా కంటిన్యూ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి. ఇక్కడ మా పత్రిజీ, మా గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాకు ఇచ్చిన ఎజెండాస్ 2 అండి. ఎక్కడ నువ్వేం చేసినా నిత్య అన్నదానం జరగాలి, అది ధ్యానం చేసేవాడా బయటవాడా సమస్య లేదు, ప్రతి ఒక్కరికి ఆకలి సమయంలో వచ్చినప్పుడు అన్నం పెట్టాలి అనేది మాకు నేర్పించారండి మా పత్రి సారు. అదే దృష్టిలో పెట్టుకుని మేము ఈ 5 రోజులు కూడా ఉదయం టిఫిన్లు, టీలు, మధ్యాహ్నం భోజనాలు, మధ్యాహ్నం స్నాక్స్, రాత్రి భోజనాలు ఎంతమంది వచ్చినా సరే అన్నదానానికి సిద్ధం చేస్తున్నామండి. అలాగే ఈ ర్యాలీలో ఎంతోమంది కూడా ఈ రాజమండ్రి వాసులు అన్నదానానికి ఎంతో సహకరిస్తున్నారు. ఎందుకంటే రూపాయి ఉండి పనిచేయటం కాదండి, నువ్వు చెయ్యాలనే గొప్ప సంకల్పం అనేది నీ దగ్గర. నా పేరు కృష్ణ. ఇక్కడ అన్నదానం చేయండి, మా ప్రెసిడెంట్ గారు ఊళ్ళో లేకపోవడం వల్ల నన్ను పంపించడం జరిగింది. ఇక్కడ గౌతమి ఘాట్లో ఈ పిరమిడ్ సంస్థ ఈ ధ్యానం పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడేది. నిజంగా ఇప్పుడున్న ఒడిదుడుకులు అవ్వచ్చు, ప్రతి మనిషికి ఏయో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంది. సో ఈ ధ్యానం చేయడం వల్ల
చాలా మంచిది, అందరికీ ఉపయోగపడేది. అలాగే మా ఘాటుకు కూడా చాలా ఉపయోగం, ఎందుకంటే అన్నీ కూడా యోగా ఫ్రీ. ప్రతి సోమవారం అన్నదానం ఫ్రీ, అన్నప్రసాదం ఫ్రీ. అలాగే జిమ్ ఫ్రీ అండి. ఇక్కడంతా ఈ ఘాట్లో గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికే కాదు, ఇక్కడ ఏం చేసినా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా మా శ్రీ 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 ఓంకారేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ధ్యానం జరగడం, ఈ పిరమిడ్ జరగడం మాకు చాలా సంతోషం. అంతే, ఇంకోటి విషయం ఏంటంటే 108 బిందెల అభిషేకం కూడా జరుగుతుందండి. మరి ఎక్కడా లేని విధంగా గోదావరి జలంతో 108 బిందెల అభిషేకం చేసుకుంటున్నారు, చాలామంది చేసుకుంటున్నారు. అలాగే అది చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాద విధానం కూడా ఇక్కడే జరుగుతుంది. అదే కాకుండా కార్తీక మాసంలో నెల కూడా చాలామంది సుమారు దగ్గర 10,000 మంది దర్శనం చేసుకుంటారండి. అలాగే ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మాస శివరాత్రికి ప్రతి నెల స్వామివారి శివ కళ్యాణం జరుగును. అంతేకాకుండా రేపు 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా 108 మంది దంపతులతో శివ కళ్యాణం జరిగిందండి. ఇది కూడా మా నార్మల్గా 200 రూపాయల టికెట్, కానీ మరి ఎక్కడా లేని విధంగా మేము ఈ ఘాట్లో జరుగుతుందండి. అంతేకాకుండా ఈ పిరమిడ్ జరగడం కూడా మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు 2001కి లక్ష్మీ గురి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఇవాళ 23 సంవత్సరాలు ఎలా ఉందంటే నాకు కేవలం ఆ ధ్యానం మీదే మసులుతున్నాను కాబట్టి 73 సంవత్సరాలు వచ్చిన ఈ ప్రకారం ఉండగలుగుతున్నాను. పోతే ధ్యానం గురించి ముందు చెప్పిన వారంతా చెప్పారు. ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి ధ్యానం నేర్చుకుంటేనే అందరికి ఉపయోగం, దానివల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ముందు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతి ముందు సగం ఆరోగ్యానికి కారణం. పోతే పిరమిడ్ ధ్యానం అనేది బయట ధ్యానం చేస్తే ఒక గంట చేస్తే ధ్యానం చేస్తే గంట చేసేది 3 గంటలు చేసినట్టు ఫలితం అవుతుంది. పిరమిడ్ ధ్యానం అయితే బయట గంట, పిరమిడ్ ధ్యానం అయితే 3 గంటలు. ఇప్పుడు మొన్న మధ్య ఇక్కడ పిరమిడ్ నిర్మాణం గురించి తిరిగామండి, స్థల సేకరణ చూస్తున్నాము. గవర్నమెంట్ కూడా ప్రయత్నం అవుతుంది. వీరు శైలజ గారు బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా పిరమిడ్ కట్టి మొత్తం అందరికీ ఆరోగ్యం చేకూర్చాలని, రాజమండ్రి మొత్తం అంతా ధ్యానంలో దింపాలని వారి సంకల్పం. ఆ ప్రకారం చేయాలని గవర్నమెంట్ కూడా సహకారం చేస్తే పిరమిడ్ కట్టాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం అందరం కలిపి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు అశ్వత్ నారాయణ. నేను గత 13 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నా జీవితంలో ధ్యానం అన్నది ఒక గొప్ప మైల్ రాయిలాగా నిలిచింది. సో ఒక మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చేసే శక్తి ధ్యానానికి ఉంది. ఈ ప్రోగ్రాం యొక్క ఈ పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగం ఫిబ్రవరి 24 నుండి 28 దాకా 5 రోజులు జరగబడుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య అంశం ఏమంటే ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అందించాలనేది మా ఉద్దేశం. సో ఈ ధ్యానము ఎవరు చేయాలంటే 5 సంవత్సరాల వయసు నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ప్రతి ఒక్కరు చేయాలి. అయితే స్పెసిఫిక్గా యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్తాను సార్. 2-3 పాయింట్స్ చెప్తాను. మనము స్టడీస్ చిన్నపిల్లల నుండి యూత్ వరకు ప్రతి ఒక్కరు ఎందుకు ధ్యానం చేయాలంటే ఈ మధ్యకాలంలో మీరు ఎంతోమంది చూస్తుంటారు, స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్లో పెట్టే ప్రెషర్స్ తట్టుకోలేక సూసైడ్ సంఖ్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అంటే లోపల ప్రెషర్స్, టెన్షన్స్, భయము, ఆందోళన ఎక్కువ ఉంటుంది. అటువంటి ఆందోళన నుండి యూత్ చిన్నపిల్లలు వాళ్ళు రక్షించుకోవాలి. వాళ్ళకి మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు స్కూల్ ఏజ్ నుండి ధ్యానం కనుక మీ జీవితంలో అలవరించుకుంటే జీవితంలో ఎదురుపడే ఎటువంటి ప్రెషర్స్ అయినా, ఎటువంటి టెన్షన్స్ అయినా, పుట్టిన కాలంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మన మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సార్. సో అందుకనేసి ఇక్కడికి వస్తే ఈ 5 రోజులు మనము ప్రతి ఒక్కరికి ఉచితంగా ధ్యానం ఎలా చేయాలి, సరైన ధ్యానం ఎలా చేయాలి, ఆనాపానసతి ధ్యానము ఒకరి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, ఆ ధ్యానం ఎలా చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చేయాలి, ఆర్థిక సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా ధ్యానం ద్వారా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఆ ధ్యానం మనకు ఎలా తోడ్పడుతుంది అనే విషయం మీద అందరికీ ఎడ్యుకేట్ చేయబడతాం సార్. సో ఇది మా యొక్క సంకల్పము. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ యొక్క సపోర్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్కి మీ ఇంట్లో చిన్నపిల్లలు, యూత్ ఏజ్లో ఉన్నవాళ్ళు దయచేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మెడిటేషన్ అనేది నేర్చుకోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణమాల పత్రియమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రిజీ మహిళా చైతన్యంతో సుదర్శన చక్ర ధ్యాన యాగం జరుగుతుందండి. మరి దానికి గాను ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 28వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మరి ఎంతోమంది గురువులు, హిమాలయ యోగ గురువులు
మరి పిఎంసి సీనియర్ మాస్టర్ పిరమిడ్స్ మాస్టర్స్ కూడా ఎంతో మంది గురువులు వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందించడానికి ఇక్కడికి వస్తున్నారండి. మరి హిమాలయ యోగులు శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతీ స్వామీజీ గారు, శ్రీధర్ యోగిజీ స్వామీజీ గారు, ప్రభాకర్ యోగిజీ స్వామీజీ గారు, లక్ష్మయ్య గురూజీ గారు, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కూడా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, నాకు ఎంతో మంది గురువులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ధ్యానాన్ని మనకు అందిస్తున్నారండి. మరి ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. మరి అందరూ తప్పకుండా విచ్చేసి ఈ జ్ఞానాన్ని మనం అందుకుందామని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.